ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీలో చాలామంది, కొంతమంది మాత్రమే నన్ను చూశారనుకుంటాను, చాలామంది చూడలేదేమో. నేనెవరో తెలుసామో మీకు? నేనెవరో తెలుసా? ఐదిండ్ల మనోజ్ వాళ్ళ మామగారిని. అర్థమైందా? ఐదిండ్ల మనోజు వాళ్ళ మామగారిని. నేను 5వ వాడిని. మేము 6 మందివి. మా తండ్రికి మేము 6 మందివి. అయితే పుట్టుకతో క్రైస్తవులము కాదు, అన్యుల కుటుంబంలో నుంచి వచ్చిన వాడిని. మా తండ్రికి 8 మంది కొడుకులు, 4 ఆడోళ్ళు, 12 మంది. 12 మంది సంతానంలో కొంతమంది ఈ లోకాన్ని విడిచారు, 4 మాత్రమే భూమి మీద ఉన్నాం. ఆ 8 మందిలో దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. మేము చిన్నమలకాపురం, నా సొంత గ్రామం చిన్నమలకాపురం. మేము మారెమ్మ పూజారులము, మారెమ్మకు సేవ చేసే వాళ్ళము. మొదటగా నేను ప్రభుని నమ్మిన తర్వాత నా వయసు 11 సంవత్సరాల వయసు. ఎందుకు ప్రభుని నమ్మాల్సింది వచ్చిందంటే, మొట్టమొదటిగా అమ్మవారి పూజారులే కదా, ఎందుకు ప్రభుని నమ్మాలి? కారణం ఏమి అంటే, నా వయసు 11 సంవత్సరాల వయసులో నా కడుపులో 3 గడ్డలు ఉన్నాయి. మా నాయన ఫుల్ త్రాగుడు పోతూ, ఆపరేషన్ చేయాలంటే డబ్బులు లేని పరిస్థితి. అప్పుడు వారంలో 3 రోజులు చివరి స్టేజ్కి వెళ్ళంత కడుపు నొప్పితో నేను బాధపడేవాడిని. ఎప్పుడు? 11 సంవత్సరాల వయసులో. అటువంటి పరిస్థితుల్లో నేనున్నప్పుడు చిన్నమలకాపురంలో బేతేలు ప్రార్థన మందిరం అనేది ఒకటి ఉంది. ఆ మందిరంలో 366 రోజులు ప్రార్థన ఉంటుందండి. ఏ రోజు కూడా తలుపులు మూయబడవు. ప్రతిరోజు ప్రార్థన ఉంటుంది మాకు. అయితే అలాగా నా కడుపు నొప్పితో ఉన్నప్పుడు మా తల్లి, మా జేజీ, మా నాయనమ్మ వాళ్ళు ఏం చేశారంటే, నాయనా మన దగ్గర డబ్బులు లేవు కదా, మరి దేవుని దగ్గర పోతే దేవుడు బాగు చేస్తాడేమో, పోదాము చర్చికని అలవాటు చేసింది. నేను అనుకున్నాను, అమ్మా మనం మారెమ్మ పూజారులము, గోరంట్ల మాధస్వామి అంటే మనకు చాలా ప్రాముఖ్యము. ఈ దేవుడు మనకెందుకమ్మా, అవసరం లేని దేవుని పట్టుకున్నావు, మనకెందుకు ఈ దేవుడు అని నేను సనుక్కుంటూ గొనుక్కుంటూ వాక్యం వినేవాడిని కాదండి. ఇక్కడున్న సహోదరులు కొంతమంది ఎలాగైతే బయట కూర్చొని వాక్యం వింటున్నారో, నేను కూడా దేవుడు అంటే నచ్చక, వాక్యం అంటే ఇష్టపడక ఏం చేసేవాడిని అంటే, పెడచెవిన పెట్టేవాడిని. సనుక్కుంటున్నాను, ఎందుకమ్మా ఈ దేవుడు మనకి అవసరమా అనుకుంటున్నాను. అయితే అలా ఒక 5-6 నెలలు గడిచిందండి. 5-6 నెలలు గడిచిన తర్వాత క్రమక్రమానికి నా కడుపులో నొప్పి తగ్గింది. 5-6 నెలల తర్వాత నా కడుపులో నొప్పి తగ్గిన తర్వాత అప్పుడు మరలా హాస్పిటల్ తీసుకెళ్ళి స్కానింగ్ తీపిస్తే ఆ డాక్టర్ అంటున్నాడు, అమ్మా మీరు ఈ అబ్బాయిని ఎటువంటి మందులు వాడినారు, ఎక్కడ తీసుకెళ్లారని అడుగుతున్నాడు డాక్టర్. అంటే మా తల్లి గారు అన్నారు, అయ్యా మేము ఎక్కడ తీసుకెళ్ళలేదు కానీ చర్చికి తిప్పానయ్యా దేవుని దగ్గరికి అని చెప్పింది. అమ్మ గడ్డలు లేవు, కడుపులో కన్నగా కరిగిపోయాయి, ఆపరేషన్ అవసరం లేదు అని ఆ డాక్టర్ గారు తెలియజేశాడండి. అప్పటికి నా విశ్వాసం, డాక్టర్లు ఎప్పుడైతే గడ్డలు కరిగిపోయినాయి అన్నాడో, నా విశ్వాసం ప్రభు వైపు కొంచెం మాత్రమే మళ్ళిన తర్వాత ఆ రోజు దేవుని యొక్క వాక్యము, నన్ను పట్టుకున్న వాక్యము, నన్ను నడిపించిన వాక్యం ఏంటంటే, దావీదు సంకీర్తనలు 1వ అధ్యాయము మొదటి నుంచి చూసుకుంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోకుండా, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దీనిని ధ్యానించువాడు ధన్యుడు అనే వాక్యము దైవజనుడు మందిరంలో బోధిస్తున్నాడు. నాకు అర్థం కాలేదు ఆ విషయం.
వివరించే వాళ్ళు లేనప్పుడు అర్థం కాదు కదా. అలాగే చదువుతున్నాడు, విన్నాను అంతవరకు, దాని అర్థభావం ఏమో నాకు తెలియదు. ప్రార్థన అంతా అయిన తర్వాత సంఘంలో అందరికి ప్రార్థనలు చేసిన తర్వాత చివరికి మా సేవకుని అడిగాను, అయ్యా ఈరోజు వాక్యం చెప్పారే అది నాకు అర్థం కాలేదు, ఒకసారి నాకు వివరిస్తారా అని చెప్పారు. ఆయన ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, దుష్టుల సహవాసం వీరిది, పాపల మార్గం వీళ్ళది, మనం ఇలా ఉండాలి బాబు అని అన్ని వివరాలు చెప్పాడు. అప్పటికి విశ్వాసం రూపాయిలో ₹10 భాగం మాత్రమే పెరిగింది ప్రభు మీదకి. అప్పుడు కూడా అనుమానంతోనే ఉన్నా. అయితే ఒకరోజు మందిరానికి వస్తున్నాను. మందిరానికి వస్తుంటే మా తండ్రి మీరొక దేవుడు మేమొక దేవుడు అని చెప్పి బైబిల్ కాల్చేయడానికి, క్యాలెండర్లు కాల్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పటికి నా వయసు ఎంత వచ్చిందండి? 12 సంవత్సరాల వయసు వచ్చింది. బైబిల్ కాల్చేయడానికి, క్యాలెండర్లు కాల్చేయడానికి ప్రయత్నం చేస్తుంటే మా ఇంట్లో అప్పుడు బీరువాళ్ళు లేవండి, పెట్టెలు కూడా లేవండి. ఏదో ఇట్లా గోడ మీద అన్ని వేర్చుకొని బట్టలు, అంటే చాలా పేదరికం, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి. మా ఇంటి వెనకాల కల్లాలు ఉన్నాయి. అక్కడ రైతులు కూలోళ్ళకు భోజనం పెట్టి వాళ్ళంతా కలిపి మిగిలిచ్చిన భోజనం తిని మేము పెరిగిన వాళ్ళు. ఆ కూలోళ్ళకు పెట్టిన భోజనము అందరూ కలుసుకొని ఒకటే గుడ్డలు వేసుకుని అన్నం తినేవాళ్ళు కదా మొదట్లో. అలా అందరూ భోజనం కలుపుకొని వాళ్ళకి ఎక్కువైన భోజనం పాడేయకుండా మాకిస్తే ఆ భోజనం తిని బతికిన పరిస్థితి మాది. అప్పటికి 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు నేను మందిరంలో నిక్కరుతోనే మందిరానికి వచ్చినానండి. బాగా ఆలోచన చేసుకోండి. అంటే నా వెనకాల ఎంత పేదరికం ఉన్నది అర్థం చేసుకోండి. 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు నిక్కరుతోనే మందిరానికి వచ్చాను. ఈరోజు సంవత్సరం బాబు పాయింట్ లేంది కదమ్మా. సంవత్సరం బుడ్డోడికి పాయింట్ లేకుండా నేను రాను బయటికి అంటాడు. పెళ్లి పోదారా అంటే నాకు పాయింట్ అయ్యి ఫస్ట్ అంటాడు. కానీ నా వయసులో, నా జీవితంలో 18 సంవత్సరాల వయసు వరకు నిక్కరుతో ఉన్నానంటే దాని వెనకాల ఎంత పేదరికమో అర్థం చేసుకోండి. తర్వాత మా తండ్రి గారు బైబిల్, క్యాలెండర్ కాల్ చేస్తానన్నప్పుడు బట్టల కింద దాచిపెట్టుకొని మందిరానికి వెళ్ళేవాడిని. ప్రతిరోజు ఇట్లా అంగి లోపల దాచిపెట్టుకొని బైబిల్ వెళ్ళేవాడిని. ఎక్కడ పోయినవరా అంటాడు చర్చికి వచ్చిన తర్వాత. నేను టీవీ దగ్గర పోయిందని చెప్పేవాడిని, అబద్ధం. అలా కొంతకాలం గడిచిన తర్వాత మా అమ్మను కొట్టడం ప్రారంభించాడండి. మా అమ్మను కొట్టడము, తన్నడము, బూతులు మాట్లాడడం, విపరీతమైన బూతులు మాట్లాడడం, అట్లా ప్రయత్నం చేస్తున్న సమయంలో నాకు తెలియకుండా మా తల్లి గారు బలిపీఠం దగ్గర మోకరించి, ప్రభువా నా కుమారుణ్ణి నీ సేవకు సమర్పించుచున్నాను, బ్రతికిన నీ కొరకే, చనిపోయిన నీ కొరకే, సంపాదించి మమ్మల్ని సాకాలని ఆలోచన కాదు కానీ నీ సేవ చేయాలని ఆలోచిస్తున్నానయ్యా, నా కుమారుడు నీ సేవకు సమర్పించుచున్నానని మా తల్లి గారు ఆ విధంగా ప్రమాణం చేసిన విషయం నాకు తెలియదు. సరే, ఆ ప్రమాణం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి, నాయనా నీ గురించి ఇలా ప్రమాణం చేశానని మా తల్లి గారు చెప్పారు. అప్పటికి సంఘంలో మన సంఘ పెద్దలు ఎలాగైతే చర్చిలో ఉన్నారో అలా సంఘ పెద్దలు ఏమంటున్నారంటే, అమ్మా నీ కొడుకుని సేవకు సమర్పించడం అది చాలా కష్టమైన పని. దేవుడు అంటున్నాడు, పెదవుల నుంచి వచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి, దాని మధ్యలో ఆపకూడదు. నిజంగా నువ్వు సేవకిస్తావమ్మా, అది చాలా భారమైన పని అని సంఘ పెద్దలు అంటున్నారు. చాలా కష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సేవ అంటే ఆశమాశ కాదని అక్కడున్న సంఘ పెద్దలు మాట్లాడుతున్నారు. అంటే నా ప్రాణమైనా నేను మాట తప్పను కదండి, నా ప్రాణమైనా నేను మాట తప్పను నాయన అని చెప్పి అలా నిబంధన చేసిన తర్వాత, అలా ఒక వారం గడిచిన తర్వాత, సమర్పణ చేసి ఒక వారం గడిచిన తర్వాత నేను అన్నం తింటుంటే, నీవు దేవునికి సేవకుడుగా ఉంటావా, మీ తల్లి సమర్పిస్తుందని అని చెప్పి నేను తినే అన్నంలో మా తండ్రి ఎంగిలి మూసేవాడండి. కాకరిచ్చి ఎంగిలి మూసేవాడు. నేను తినే భోజనంలో మా తండ్రి ఎంగిలి మూసేవాడు. అప్పటికి కూడా ఆ భోజనం తీసేస్తే మళ్ళీ మాకు భోజనం లేదు, ఎలా చేయాలని అంతవరకు ఆ భోజనం తీసేసి మిగతా భోజనం అంతా అలాగే ఏడ్చుకుంటూ భోజనం చేసేవాడిని. నేను మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకుంటుంటే నా వెనకాల నా కాళ్ళ మీద
తొక్కడము, ఆ కాళ్ళ మీద నిలబడము అట్లా చేసేవాడు మా నాయన. కొద్ది రోజులకి కత్తి తీసుకొని వచ్చాడు. చంపేస్తాను, చచ్చిపోతే నాకు ఇంకా మంచిది, నిన్ను చంపేస్తానని చెప్పి మా తండ్రి కత్తి తీసుకొని వచ్చాడు. ఆ కత్తి తీసుకొని వచ్చినప్పుడు నేను ఒక మాట మాట్లాడినాను. ఏమన్నానంటే, అప్పటికి నా వయసు ఎంత, 14 సంవత్సరాల వయసు. చూడండి, అప్పుడు నేను ఏమన్నానంటే, డాడీ నువ్వు చంపుతానంటున్నావు కదా, ఒక తండ్రి చేతిలో కొడుకు మరణించినాడంటే ఇంతకంటే అదృష్టం నాకేముండదు. ఒక తండ్రి కొడుకును చంపినాడంటే గొప్ప భాగ్యం, కిరీటం నువ్వు పొందుకుంటావు. కానీ నీ చేతిలో చావడం నాకు చాలా అదృష్టం, నువ్వు చంపితే నాకు చాలా మంచిది డాడీ అని చెప్పి చంపేసే, బ్రతుకుతే ప్రభు కొరకు, చనిపోతే ఆయన రాజ్యం అని నా 14 సంవత్సరాల వయసులోనే ఈ ఎదురుపోట్లన్నీ ఎదుర్కొంటూ ప్రభువుల ముందుకు నడుస్తున్నానండి. ఇలా నేను నడుస్తూ ఉంటే కొద్ది రోజులకి కొన్ని కష్టాలు, కొన్ని ఇరుకులు, కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సేవ అంటే ఆశమాశ కాదండి. సేవ వెనకాల వచ్చి ఉపద్రవం తట్టుకోవాలి. ఫస్ట్ సేవకుల వెనకాల వచ్చే ఉపద్రవం తట్టుకొని దేవుని కొరకు తీర్మానం చేసుకొని ప్రభు కొరకు నడుము బిగించి నిద్రలు లేని రాత్రులు, భోజనం లేని రాత్రులు ప్రభు కొరకై శ్రమ పడాలి. ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే, ఈ రోజు ఈ స్థితిలో నేను నడుస్తున్నానంటే, ఈ రోజు ఎవరో కూలోళ్ళు భోజనం మిగిలిచ్చి వాళ్ళు మిగిలిచ్చిన భోజనం తిన్నాను, ఆ స్థితి పోయి ఈ స్థితి వచ్చిందంటే కారణమేమి? నేను నమ్ముకున్న యేసు మన పక్షముగా గొప్ప కార్యములు చేశాడండి. హల్లెలూయా. చూడండి, ఈ పేదరికములో నుంచి దేవుడు మమ్మల్ని గట్టెక్కించాడు. ఎప్పుడైతే అమ్మవారు పూజారులుగా ఉన్నామో, గోరంట్ల మాధస్వామికి ఒక్క పొద్దుతో ఆ పూజలు చేశామో, అప్పుడు వరకు మా పేదరికము, అప్పుల సమస్యలు, గొడవల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, పట్టలేని పరిస్థితులు, ఆ నా వయసు 18 సంవత్సరాల వయసు వచ్చే వరకు దానిలో మేము కొనసాగుతూ ఉన్నప్పటికీ దేవుని కృపను బట్టి ఈ రోజు స్థితిలో ఉన్నానంటే కారణం మా తల్లి చేసిన ఆ కన్నీటి ప్రార్థన. మా తల్లి చేసిన ఆ కన్నీటి ప్రార్థన. నేను ఎక్కడికి వెళ్ళినా సేవ ప్రారంభించిన తర్వాత, గూటిపిల్లలో సేవ ప్రారంభించిన తర్వాత ఇక్కడ పెరుగుతున్నాను, ఎక్కడ మలకాపురంలో పెరుగుతున్నాను. ఏ విధంగా? శరీరానుసారంగా కాదండి, ఆత్మానుసారంగా పెరుగుతున్నాను. వాక్యం వింటున్నాను, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుని చేతిలో వాడబడుతున్నాను. దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో దయాలు వెళ్ళగొడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో దేవుడు నాతో మాట్లాడిన మాట ఏంటంటే, నీవు ఇక్కడ ఫలించావు, కానీ ఇక్కడ నీవు ఒక చెట్టుగా మొక్కగా పెరిగావు, కానీ ఫలించడం ఇక్కడ కాదు, కానీ అటు నీ స్థలం, నువ్వు ఫలించే స్థలము గూటిపిల్ల గ్రామం అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు నేను ఇలా అక్కడ ప్రారంభించానండి. నిజంగా ఇక్కడ అదర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చే వాళ్ళు మొత్తం బోయళ్ళు, కమ్మళ్ళు, కురువళ్ళు 40 మందిని దాకా దేవుడు అక్కడ సంఘాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. కారణం ఎవరు? మన ప్రార్థన బట్టి కాదు, కానీ మన నీతిని బట్టి కాదు, కానీ మన విశ్వాసాన్ని బట్టి కాదు, కానీ ప్రభు చిత్తము. అది ప్రభు ప్రణాళికలో మనం ఉన్నప్పుడు అలాగే దేవుడు జరిగించుకుంటాడండి. అలా చేసుకున్న తర్వాత 4 సంవత్సరాలు అయింది. జాగ్రత్తగా వినండి సాక్ష్యం. 4 సంవత్సరాలు అయింది. మా తల్లి గారు ఉదయం 5:30కి మాటలు పడిపోయినాయి. ఎందుకు పడిపోయినంటే కారణం ఏజ్ ఎక్కువైంది, గుండె కూడా మెత్తబడింది. కాలు ఎరిగినప్పుడు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే, గుండె చాలా మెత్తగా అయిపోయింది బాబు, మరి మీ తల్లి గారికి ఈ విషయం తెలియకుండా నువ్వు మెయింటెనెన్స్ చేయాలని చెప్పినాడు డాక్టర్లు. మా ఎన్నోళ్ళకి కానీ, మా తండ్రికి కానీ, మా తల్లికి కానీ, కనీసం నా భార్యకి కూడా ఈ విషయం చెప్పలేదండి. నేను డాక్టర్ చెప్పిన విషయం నా మనసులో మాత్రం పెట్టుకున్నాను. 3 సంవత్సరాలు సాక్షి చేసిన అట్లాగే అయిన తర్వాత 4 సార్లు కాలు ఎరిగినాయి మా తల్లికి. మా తల్లి గారికి నేనే రోడ్డు మీద 4 మంచాలు అడ్డం పెట్టి నేనే స్నానం చేయించేవాడిని. ఆదివారం రాగానే మా తల్లికి స్నానం చేయించి, బట్టలు వేపించి, ఆమె నీట్గా తయారు చేసి మళ్ళీ మందిరానికి వచ్చేవాడిని. తల్లిదండ్రి దీవెన చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రి దీవెన చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క వాక్యం ఏమంటుంది? నీవు దీర్ఘాయుష్మంతుడుగా ఉండవలనంటే నీ తల్లిని, నీ తండ్రిని
సన్మానించు, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అంటున్నాడు. సన్మానించడం అంటే శాలవలేసి దండలేసి మెరవలు చేసి సన్మానించడం కాదండి. వారు మంచంలో ఉన్నప్పుడు మంచి భోజనం పెట్టడం, నడవలేని పరిస్థితుల్లో స్నానం చేయించడం, వారు చెప్పింది వినడం, వారి ఆలోచన అర్థం చేసుకోవడం, వారి ప్రకారం నడవడం, అలా అదే సన్మానం తల్లిదండ్రుల కంటే. అలా చేసిన తర్వాత మా తల్లి గారికి మాటలు పడిపోయినాయి కదా, కర్నూలు తీసుకెళ్తున్నాను. ఎప్పుడు సాయంత్రం 4:30కి. ఎంతున్నా తల్లిని ఎట్లా చంపుకోవాలో చెప్పా, ఆయన డాక్టర్ అయితే బ్రతకడు అన్నాడు కదా అని చెప్పి కర్నూలు తీసుకొని వెళ్ళాలండి. కర్నూలు తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ హాస్పిటల్లోకి పోయిన తర్వాత హాస్పిటల్లోకి అడుగు పెడుతున్నాము. సడన్ లో మాటలు వచ్చినాయి మా తల్లి గారికి. మాటలు వచ్చి సడన్ లో నన్ను హాస్పిటల్కి వెళ్ళక ముందే నానా ఇట్లా నువ్వు అనింది. ఏందమంటే చెయ్యట్లీ, ఎందుకు చెయ్యట్లీ ముందు అనింది. చేతిలో చేసుకుని నాతో చెప్తుంది, మనకున్న ఆవులు, మనకున్న బరగొట్లు, మనకున్న మేకలు ఉన్నవన్నీ అమ్మి గూటి పిల్లలు ప్రభు మందిరం కట్టు, ప్రభుకి చేసే, ప్రభుకి నువ్వు ఇస్తే నీకు దేవుడు ఇస్తాడు. ఇది నా భార్యకి నా బిడ్డలకని ఏది దాచిపెట్టొద్దు నాయన, ఉన్నదంతా ప్రభుకి ఇచ్చేసేయని ఈ 4 మాటలు ఎప్పుడైతే చెప్పి చేతిలో చెయ్యి ఉండగానే అలాగే ప్రాణాలు కోల్పోయిందండి మా తల్లి గారు. అలాగే ప్రాణం విడిచింది. ఇంకా స్టేట్మెంట్ ఏం జరగలేదు, అక్కడ రిటర్న్ వచ్చేసాం. అంటే మా తల్లి గారి యొక్క వాగ్దానం కోసమే ఆమె మాటలు పడిపోయాయి. కర్నూలుకి వెళ్ళగానే ఈ 4 మాటలు చెప్పింది. ఒక ఇండిషన్ గాని ఒక టాబ్లెట్ గాని డాక్టర్ చూడకుంది. అలాగే నా చేతులు చేయబెట్టి మా తల్లి గారు మరణించారు. మరణించిన తర్వాత నేను జాండీస్తో ఉన్నప్పుడు, నేను సేవలు ఎలా ఎదిగానో, నేను జాండీస్తో ఉన్నప్పుడు మా తల్లి ప్రార్థన ఏంటి, మా తల్లి యొక్క పోరాటం ఏంటి, అవన్నీ కూడా ఒక పాటగా రాశాను. మీరు జాగ్రత్తగా వింటానంటే పాడతలేదంటే వాక్యంలోకి వెళ్ళిపోతాను. సొంతంగా ఒక పాట రాశాను తల్లి గురించి. ఇక్కడున్న కుమారులు, యవనస్తులు, కుమారులు కుమార్తెలు అయితే జాగ్రత్తగా వినండి, విని నేర్చుకోండి.